ఇవాల్టి మార్కెట్‌లో ఉన్న హెడ్‌లైన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇరాన్ మళ్ళీ పాకిస్తాన్ మీడియేటర్‌గా మనకి అమెరికాకి ప్రపోజల్ మళ్ళీ పంపిస్తోంది. ఈ ప్రపోజల్‌లో ఈసారి పెట్టే విషయాలు ఏముండబోతున్నాయి? ఒక పక్క ఇరాన్ కంటిన్యూయస్‌గా ప్రపోజల్స్ పంపిస్తున్నా ఈసారి కనుక పీస్ డీల్ అగ్రీమెంట్ అవ్వకపోతే చాలా కఠినమైన సమయాలు ఇరాన్ ఎదుర్కొంటుందంటూ ట్రంప్ గారు వార్నింగ్స్ ఎందుకిస్తున్నారు? చైనాకి పర్సనల్‌గా వెళ్లి మీట్ అయ్యి కంపల్సరీగా ఇరాన్ మీద కొంత ప్రెషర్ తెద్దామన్న ట్రంప్‌కి చాలా గట్టి దెబ్బే తగలబోతుందండి. ఈసారి చైనాకు వెళ్లి ట్రంప్ గారు ఇంకా పెద్ద ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నారు. ఈ ప్రమాదం ఏంటి? నెక్స్ట్ మార్కెట్లు దీని గురించి కూడా మాట్లాడతాయా? మరో పక్క యూఏఈ తాలూకా న్యూక్లియర్ సైట్స్ మీద దాడులు అయితే జరుగుతున్నాయి. ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయి? ఎవరు చేస్తున్నారు? నెక్స్ట్ పరిణామాలు ఏ విధంగా మారబోతున్నాయి? అండ్ ఇదే టైంలో అమెరికా దగ్గర నుంచి ఎస్పెషల్లీ ట్రంప్ గారి ప్రవర్తనలో కనిపిస్తున్న మార్పులు ఏదో టెన్షన్ అయితే ముందుండబోతున్నట్టు అర్థమవుతుందండి. ఎందుకంటే ఏ యుద్ధం జరగకుండానే ఆయిల్ ఎందుకిలా పెరిగిపోతుంది? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ రీసెంట్‌గా నెతన్యాహు గారు చేసిన స్టేట్మెంట్స్ గాని, వీళ్ళిద్దరూ కలిసి మళ్ళీ ఇరాన్ మీద యుద్ధం చేస్తామనేలాగా మార్కెట్‌లో న్యూస్ రావడం, నెక్స్ట్ ఏం జరగబోతుందో మనకు తెలియాలి. ఇప్పుడు మార్కెట్‌లో ఇది ప్రధాన న్యూస్ అండి. ఇవి కాకుండా ఇవాళ చాలా బాగుంటుందనుకున్న కొన్ని స్టాక్స్ 20% వరకు కింద పడ్డాయండి. నిన్న మొన్నటి వరకు ప్రపంచంలో ఈ స్టాక్స్‌కి తిరుగులేదన్నట్టుగా పెరిగిన కొన్ని స్టాక్స్‌కి ఇప్పుడు తాత్కాలికంగా కళ్ళలు పడుతున్నాయి. ఇలాంటి స్టాక్స్ మీ పోర్ట్‌ఫోలియోలో ఉండే ఉంటాయండి. వీటి గురించి మీరు మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. సో, వీడియోలో నేను చెప్పిన పాయింట్స్ అన్ని చూసిన తర్వాత మీకు నేను చెప్పింది కరెక్ట్ అనిపించినా, లేదు మీకు ఉపయోగపడుతుంది అనిపించినా మన వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ లెట్స్ కంటిన్యూ ద వీడియో. సో, ఇప్పుడు మనం ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మార్కెట్లు బాగా నెగెటివ్‌గా ఉన్నాయి. అసలు కంప్లీట్‌గా భయాలైతే విస్తరిస్తున్నాయి అనుకుంటున్నాం. కానీ మనకి తెర వెనకాల 2 రకాల విషయాలు జరుగుతున్నాయండి. ఒకటి ఇరాన్ క్లియర్‌గా మళ్ళీ ప్రపోజల్స్ పంపిస్తుందట. అది కూడా ఈసారి చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తూ పాకిస్తాన్ సపోర్ట్ తీసుకుంటూ ఈసారి జరిగే పీస్ డీల్ రిజెక్ట్ అవ్వకుండా ఉండడానికి ఇరాన్ ప్రయత్నాలు చేస్తోంది అని చెప్పి న్యూస్ వస్తోంది. అండ్ ఈ ప్రయత్నంలో లాస్ట్ టైం ఏవైతే వీళ్ళు మెన్షన్ చేశారో ఆల్మోస్ట్ అమెరికా యాక్సెప్ట్ చేసే విధంగా ఈసారి అగ్రిమెంట్ ఉంటుందనేలాగా మనకి రిపోర్ట్స్ అయితే వస్తున్నాయండి. అయితే మార్కెట్ లో భయాలు పెరిగిపోతున్న ఈ టైంలో ఎస్పెషల్లీ అటు పాకిస్తాన్ లో అవ్వచ్చు, లేదు అంటే గల్ఫ్ దేశాల్లో అవ్వచ్చు, పరిస్థితులు చాలా క్రిటికల్ గా మారుతున్నాయండి. ఈ టైంలో ఇరాన్ ఈ విధంగా స్పందించడం ఒక విధంగా పాజిటివ్ విషయం. నాకు తెలిసి ఇవాళ మార్కెట్ లో కాస్త రికవరీ చూసాము అంటే ఇది వన్ ఆఫ్ ద రీజన్ అవ్వచ్చు. అండ్ ఇక సెకండ్ పాయింట్ ఏంటంటే ఇరాన్ ఈ విధంగా లాస్ట్ టైం 2 ప్రపోజల్స్ పంపించిందండి. ఫస్ట్ యుద్ధం ఆపుదాం. ఆ తర్వాత మనం మాట్లాడదాం ప్రతి విషయం గురించి అంటే అమెరికా ఒప్పుకోలేదు. ఈసారి మళ్ళీ ప్రపోజల్ పంపిస్తుంటే మళ్ళీ అమెరికా క్లియర్‌గా రిజెక్ట్ చేస్తుందండి. మనకొస్తున్న న్యూస్ ప్రకారం ఈసారి ఇరాన్ అన్ని పాయింట్స్ ఇంక్లూడ్ చేసి కంప్లీట్‌గా పీస్ డీల్ జరిగేలాగా ప్రయత్నాలు చేస్తుందని చెప్తున్నా కూడా ఇరాన్ నుంచి వస్తున్న ప్రపోజల్‌ని అమెరికా తిరస్కరించడానికి గల కారణాలేంటి? ట్రంప్ గారు యథేచ్ఛగా వార్నింగ్‌లు ఇస్తున్నారు. అండ్ ఈసారి ట్రంప్ గారు ప్రవర్తనలో వస్తున్న మార్పు చూస్తుంటే మార్కెట్‌లో ఉన్న భయాలు నిజమేమో అనిపిస్తున్నాయండి. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ గారు క్లియర్‌గా వార్నింగ్స్ ఇస్తున్నారు. డెస్పరేట్ స్థితిలో ఇక టైం అయిపోతోంది. ఇక మా వల్ల కాదు వెయిట్ చేయడం. ఏదో ఒకటి చేసేయాలన్నట్టు మాట్లాడుతుండడం. అదే విధంగా ఇరాన్ మీద పదే పదే ఒక పక్క బెదిరింపులు దిగుతూ మరో పక్క వాళ్ళు చెప్తున్న దాన్ని ఖండించడం తెర వెనకాల ఏమైనా ఇంకేమైనా ప్లాన్ జరుగుతుందని అనుమానాలు వస్తున్నాయి. అండ్ ఇప్పుడు ట్రంప్ దగ్గర నుంచి వస్తున్న స్టేట్మెంట్స్ ఒకసారి వినండి. ఇరాన్ కనుక ఇప్పుడు ఒప్పుకోకపోతే ఖచ్చితంగా చాలా చాలా బ్యాడ్ టైం వాళ్ళు ఫేస్ చేస్తారని చెప్తున్నారండి. ఎందుకు ఈ మాట అనడం? ఈ మాటకి వెనకాల ఏం జరిగింది? అంటే కావాలని రెచ్చగొట్టడానికి మాట్లాడుతున్నారా? లేదు అంటే ఇంటిమిడేట్ చేయడానికి మాట్లాడుతున్నారా? అర్థం కావట్లేదు గానీ, మార్కెట్‌లు దీన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నాయండి. వీకెండ్‌లో వచ్చిన ఈ మాటల వల్లే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇంతలా పెరిగిపోయాయి మనకి. క్లాక్ ఈస్ టికింగ్ అంటూ, టైం అయిపోతుందంటూ ఈ విధంగా ఎవరిని తొందర పెడుతున్నారు? ఇరాన్ ప్రపోజల్స్ పంపిస్తుంది ఒకదాని తర్వాత ఒకటి. కానీ ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు టైం అయిపోతుంటే? ఇరాన్ క్లియర్‌గా ప్రపోజల్స్ పెట్టిందండి. మేము న్యూక్లియర్ దీని గురించి మాట్లాడతామని. అన్నప్పుడు ఫస్ట్ దాని గురించే మాట్లాడాలి అని చెప్పి కండిషన్స్ ఒప్పుకోవచ్చు కదా! ఎందుకు రిజెక్ట్ చేస్తుంది? అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇప్పటికి కూడా గల్ఫ్ దేశాల్లో ఉన్న 50,000 అమెరికా బలగాల గురించి మనం ఖచ్చితంగా ఆరా తీయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ క్లియర్‌గా ఆల్మోస్ట్ 1,00,000 మంది వరకు ఇండివిడ్యుయల్స్‌ని ప్రిపేర్ చేస్తుందట. వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా ప్రయత్నాలు చేస్తుందట. ఈ వస్తున్న రిపోర్ట్స్ అన్నీ కూడా మీరు గమనించండి. టైం ఎక్స్‌టెండ్ అవుతుంది గానీ, ఎక్కడ కూడా పీస్ డీల్స్ గానీ, లేదంటే నెగోషియేషన్స్ గానీ జరగట్లేదు. ఇది ఖచ్చితంగా మార్కెట్‌లో నెగెటివ్‌గా ఫీల్ అవుతున్నాయి. అండ్ ఇందాకల చెప్పుకున్నట్టు అమెరికా నుంచి ఎస్పెషల్లీ ట్రంప్ గారి చర్యలు చాలా వ్యతిరేకంగా కనిపిస్తున్నాయండి. ఇరాన్ తాలూకా మోడిఫైడ్ మ్యాప్‌ను కూడా ఈయన షేర్ చేశారు. ఇటువంటి టైముల్లో అలాంటి మ్యాప్స్ షేర్ చేయడం అవసరమా అండి? షేర్ చేయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? తెర వెనకాల ఏం జరుగుతోంది? ఇండైరెక్ట్‌గా హింట్ ఇస్తున్నారా? ఇక్కడ ప్రపంచమంతా కూడా ఇన్‌క్లూడింగ్ ఇరాన్, పాకిస్తాన్ వాళ్ళతో సహా అందరూ కూడా ఏంటి ఆలోచిస్తున్నారు అంటే అమెరికా
తెర వెనకాల ఖచ్చితంగా అటాక్‌కి రెడీ అవుతోందనేలాగా వీకెండ్‌లో న్యూస్ కూడా వచ్చిందండి. దీనికి ప్రధాన కారణం నెతన్యాహు గారితో ట్రంప్ మాట్లాడడమే. వీళ్ళిద్దరూ కలిసి ఫర్దర్‌గా నెక్స్ట్ రౌండ్ ఆఫ్ అటాక్స్‌ని ఇరాన్ మీద దాడి చేస్తున్నారనేలాగా మనకి న్యూస్ అయితే వస్తోంది. ఈ భయాల వల్లే మనకి మార్కెట్‌లో ఆయిల్ ప్రైసెస్ కంటిన్యూయస్‌గా పెరిగిపోతున్నాయండి. అండ్ మార్కెట్‌లో చాలా రకాల న్యూస్‌లొస్తున్నాయి. ఒకసారేమో ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్‌ని ఓపెన్ చేస్తుందని, మరొకసారి అమెరికా కంపల్సరీగా వాళ్ళ తాలూకా బ్లాకేడ్‌ని కంటిన్యూ చేస్తుందని, ఒక రకమైన క్లారిటీ రానివ్వకుండా కావాలనే టైం ఎక్స్‌టెండ్ చేస్తున్నట్టు కనిపిస్తుందండి. సో, ఎప్పుడైతే మార్కెట్‌లో ఇలా క్లారిటీ లేకుండా భయాలు పెరుగుతూ ఉంటాయో, మార్కెట్‌లో సెంటిమెంట్ ఈజీగా మారడానికి అవకాశం ఉంటుంది. సో, వీటన్నిటికి సమాధానం లేదా అంటే ఒకే ఒక్క సమాధానం అండి. మేము యుద్ధం ఆపేస్తున్నాము. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్‌ని ఓపెన్ చేస్తున్నామని అటు అమెరికా గాని, ఇటు ఇరాన్ గాని ఎవరో ఒకళ్ళు అనౌన్స్ చేస్తే తప్పితే ఇప్పుడు క్లారిటీ వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ఎస్పెషల్లీ ఈ టైంలో యూఏఈ మీద, లేదు అంటే సౌదీ అరేబియా మీద రకరకాల ప్లేసుల్లో, రకరకాల టైముల్లో వివిధ రకాల్లో దాడులు జరుగుతున్నాయండి. ఎస్పెషల్లీ యూఏఈలో న్యూక్లియర్ ప్లాంట్స్‌కి సంబంధించి అటాక్స్ జరుగుతున్నాయి. అయితే రేడియేషన్ ఇంకా బయటికి రాలేదనే రిపోర్ట్స్ వస్తున్నప్పటికి కూడా ఖచ్చితంగా మళ్ళీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని దెబ్బ కొట్టేలాగా ఎవరు దాడులు జరిపుంటారు. మనందరికీ తెలుసు అటు సౌదీ అరేబియా గాని కోవర్ట్ ఆపరేషన్స్ ఇరాన్ మీద జరిపాయి. అంటే ఇప్పుడు ఇండైరెక్ట్‌గా ఇరాన్ వీళ్ళని అటాక్ చేస్తుందంటారా? ఒకవేళ ఇది కన్ఫర్మ్ అయితే మార్కెట్‌లో నో ప్రాబ్లమ్. మళ్ళీ నెగెటివ్‌గానే ఉంటాయండి. కాకపోతే ఏంటంటే ఒక క్లారిటీ వచ్చేస్తే పర్వాలేదు. క్లారిటీ రానంత కాలం ఏం జరుగుతుందో అనే ఒక భయం మనల్ని, మన పోర్ట్‌ఫోలియోస్‌ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఇక్కడ టెన్షన్స్ ఎంత ఘోరంగా ఉన్నాయి అంటే, ఇలాంటి టైముల్లో బంగారం పెరగాల్సింది కూడా స్ట్రెయిట్‌గా పెరగలేకపోతుందండి. అంటే ఏ నిమిషాన ఏ స్టేట్‌మెంట్ వస్తుందో మార్కెట్ కూడా అంచనా వేయలేని పరిస్థితిలో ఉన్నారు. సో, ఈ టైంలో మనం కాస్త జాగ్రత్తగానే ఉండాలండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఇప్పుడు అందరూ కూడా కాస్త ఆశగా ఎదురు చూస్తున్న విషయం ఏంటి అంటే, బాండ్ యీల్డ్స్ పెరిగిపోతున్న ఈ టైంలో ట్రంప్ గారు కంపల్సరీగా టాకో అనేదాన్ని చెప్పి మళ్ళీ కాస్త వెనక్కి తగ్గుతారనేది ఎక్స్‌పెక్టేషన్స్ అయితే మార్కెట్‌లో ఉన్నాయి. సో, బాండ్ యీల్డ్స్ పెరుగుతుంటే కంపల్సరీగా పరిస్థితులు కొంత అనుకూలించే విధంగా ప్రపంచ దేశాలు మళ్ళీ ఒక అడుగు వెనక్కి వేస్తాయేమో అని చెప్పి అందరూ చూస్తున్నారు. అటు అమెరికా గాని, ఇటు ఇరాన్ గాని వెనకడుగు వేసినా, వేయకపోయినా మన ఇండియా పరిస్థితి మాత్రం రోజు రోజుకి ఒక మెట్టు దిగిపోతున్నామండి. ఊబిలో కూరుకుపోతున్న పరిస్థితొస్తుంది. ఓ పక్క మోడీ గారు స్వయంగా ఇలాంటివేవి కాదు అంటూ న్యూస్ ఛానెల్స్ నుంచి వస్తున్న ఫేక్ న్యూస్‌లని కొట్టిపారేస్తున్నా, ఎస్పెషల్లీ ఆయిల్ ప్రైసెస్ పెరగడం గాని, పెట్రోల్ రేట్లు పెంచుతామనడం గాని, ఇలాంటి వాటిని కొట్టిపారేస్తున్నా, మన గవర్నమెంట్ మీద ఖచ్చితంగా భారం పెరిగిపోతుందనేది నిజం. ఈ టైంలో రూపాయి కంటిన్యూయస్‌గా వీక్ అయిపోతుంది. జీవితకాల కనిష్టాలు టచ్ చేస్తుంది. ఎఫ్ఐఎస్ కంటిన్యూయస్‌గా సెల్ చేస్తున్నారు. మన మార్కెట్‌లో సెంటిమెంట్ రోజు రోజుకి వీక్ అయిపోతుంది. ఎస్పెషల్లీ అమెరికా మార్కెట్‌లో వస్తున్న బలం చూసి కొంతవరకు మిగిలిన మార్కెట్‌లు పర్వాలేదులే అని ఫీల్ అవుతున్నాయి. ఇప్పుడు అదే అమెరికా మార్కెట్‌లో ఉన్న బలం ఏఐకి సంబంధించి వస్తున్న న్యూస్ అందరికి భయపెడుతోందండి. ఇది కంపల్సరీగా ఫర్దర్‌గా బర్స్ట్ అవుతుందనే న్యూస్ రావడంతో మిగిలిన మార్కెట్‌లో కూడా కొంతవరకు మనం పతనం చూస్తున్నాం. అయితే ఇది రికవరీ కింద దారి తీస్తే పర్వాలేదు గానీ, రేపొద్దున్న యుద్ధం తర్వాత ఈ ఫియర్స్ కూడా పెరిగే అవకాశం మనకి లేకపోలేదు. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, నెక్స్ట్ ఈ ఏఐకి సంబంధించి చైనా ఇన్వాల్వ్ అవుతుందండి. ఏ విధంగా అంటే తైవాన్ విషయంలో. ఇప్పటికే అమెరికా ఎస్పెషల్లీ ట్రంప్ ఈ చైనాతో మీటింగ్ అయిన తర్వాత, మీటింగ్ అవుతున్న టైంలో తైవాన్ మాకు 15,000 కిలోమీటర్ల దూరంలో ఉందంటూ, ఈ 15,000 కిలోమీటర్ల డిస్టెన్స్ మిమ్మల్ని కాపాడడానికి మేము జర్నీ చేయలేమంటూ చేస్తున్న కామెంట్స్ చాలా చాలా నెగెటివ్‌గా తీసుకుంటుందండి మార్కెట్. మేబీ ఇవాళ మనకి మార్కెట్‌లు పెద్దగా పట్టించుకోకపోవచ్చు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. చైనా అమెరికాకి చాలా క్లియర్‌గా వార్నింగ్ ఇచ్చింది. ఈ తైవాన్ విషయంలో మీరు కనుక జోక్యం చేసుకుంటే ఖచ్చితంగా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని. అండ్ ఈ విషయం డైరెక్ట్‌గా ట్రంప్ గారు కూడా అక్కడి నుంచి కన్వే అయింది. అండ్ ఈ టైంలో ట్రంప్ గారి కామెంట్స్ చేయడం అండ్ అమెరికాలోనే ట్రంప్ గారు ఒక రిపోర్ట్ వచ్చిందట. నెక్స్ట్ 5 సంవత్సరాల్లో తైవాన్ మీద చైనా దాడికి రెడీ అవ్వబోతుందంటూ. ఇదే కనుక జరిగితే ఈ సెమీ కండక్టర్ థీమ్ కూడా ఒక్కసారిగా పెరిగి మళ్ళీ అమాంతం కింద పడడానికి అవకాశం ఉంటుంది. సో, మార్కెట్‌లో ఉన్న పరిస్థితులు ఎస్పెషల్లీ ఏది కూడా క్లారిటీ లేకుండా అన్ని భయాలైతే క్రియేట్ చేస్తున్నాయండి. ఈ టైంలో ఒకింత మార్కెట్‌లు నెగెటివ్‌గా ఉన్నా కూడా ఎండ్ ఆఫ్ ద డేకి మనకి రికవరీ చూస్తున్నాం చూసారా? ఇదొక్కటే మనకున్న అసలైన పాజిటివ్ విషయం అండి. ఇలాగ ప్రతిరోజు కూడా మార్కెట్‌లో రికవరీ అవ్వడానికి ట్రై చేస్తున్నంత కాలం మనం కొంచెం ధైర్యంగా ఉండొచ్చు మార్కెట్‌లు నెగెటివ్‌గా ఉన్నా. బట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదో ఒక అంశం మీద క్లారిటీ కనుక ఫర్దర్‌గా రాకపోతే మనం మరికొంత కాలం ఇబ్బంది పడక తప్పదేమో అనిపిస్తోంది. సో, మార్కెట్‌లో చాలా మంది పెద్దలు ఇప్పటికే ఆన్సర్ చేస్తున్నారండి. పరిస్థితులు ఎప్పుడు క్లియర్ అవుతాయి అంటే ఒకటే ఆన్సర్. ఎవ్వరి దగ్గర లేదు. అదే ఆన్సర్ అండి. కానీ అందరూ చెప్తున్న మాట ఒకటే. పరిస్థితులు కొలిక్కైతే వస్తున్నాయి. సడెన్‌గా ఏ ఒక్క రాత్రో మనకు సెంటిమెంట్ మారిపోతుందంటున్నారు తప్పితే, దీనికి ఇది సొల్యూషన్ అంటూ ఎవరు ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు.
నా మటుకు నేను చెప్తున్న ఒక విషయం అండి. మనకి మార్కెట్‌లో ఎస్పెషల్లీ స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ క్లోజ్ అవ్వకుండా ఉంటే చాలు. వీళ్ళిద్దరూ కొట్టుకు సచ్చినా పర్లేదు. మార్కెట్‌లు చూస్తూ ఇంక నాకు సంబంధం లేదంటూ పెరగడానికి అవకాశం ఉంటుంది. బట్ ఈ టైంలో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కాస్త కంట్రోల్ అవ్వకపోతే మాత్రం అక్కడ పరిస్థితులు చక్కబడినా కూడా మన మార్కెట్‌లు ఇబ్బంది పడతాయి. మీ అందరికీ తెలిసే ఉంటుంది. సింగపూర్ తాలూకు ప్రధానమంత్రి గారు ఒక కామెంట్ చేశారండి. స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ ఈ రాత్రికి ఓపెన్ అయిపోయినా మనకి ఇబ్బందులు తప్పవనేలాగా చేస్తున్నారు కామెంట్స్. మనకి గల్ఫ్ దేశాల్లో ఇప్పుడు జరిగిన డ్యామేజ్ 2027 ఎండింగ్ వరకు కూడా వాళ్ళ ప్రొడక్షన్‌ని ఫుల్ స్థాయికి తీసుకెళ్ళని పరిస్థితుల్లో ఉన్నాయి. అంత డ్యామేజ్ జరిగింది. ఇవన్నీ మనకి రికవర్ అయ్యే వరకు కూడా మార్కెట్‌లో రాత్రికి రాత్రి వి షేప్ రికవరీ వచ్చేస్తుందనే ఆశలు పెట్టుకోవడం తప్పండి. ఆశ ఉండడం తప్పు కాదు. దాని మీద అనవసరంగా ఒక్కసారిగా పెట్టుబడులు పెట్టదామని చాలామంది చూస్తున్నారు. ఈ రికవరీ వచ్చినా మార్కెట్‌లో వెనకాల చాలా చాలా పెద్ద విషయాలున్నాయి రెడీగా మన మీద దాడి చేయడానికి. ఇప్పుడు ఏఐకి సంబంధించి వస్తున్న భయాలు, ఆ తర్వాత ఈ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గుతాయా? తగ్గవా? మోస్ట్ ఇంపార్టెంట్‌లీ తైవాన్ విషయంలో ఏం జరగబోతోంది? అండ్ అమెరికా ఇక్కడ ఇరాన్‌తో కాదండి, ఇంకా మిగిలిన దేశాలతో మళ్ళీ చర్చలు జరుపుతోంది. ఎవరి మీద యుద్ధం చేద్దామా అన్నట్టు. ఇవన్నీ వన్ బై వన్ మనకి తగ్గితేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ అప్ మూవ్ మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా వస్తుందండి. లేదు అంటే ఈ భయాలతో రికవరీ రావడం, కాస్త తగ్గడం, మళ్ళీ పెరగడం కాస్త ఇబ్బందిగానే పరిస్థితులు ఉండొచ్చు. అయితే ఇప్పుడు విన్న ఈ విషయాలన్నీ కూడా మీకేమనిపిస్తున్నాయి? మీరు కూడా ఇలాగే ఫీల్ అవుతున్నారా? లేదు ఏదైనా క్లారిటీ మనకొస్తుందనే ఆలోచన మీకుందా? మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇది ఎంతో మందికి ధైర్యాన్ని అయితే ఇస్తుందండి. ఇవాళ మనం ఫస్ట్ మాట్లాడుకుంటున్న స్టాక్ ప్రీమియర్ ఎనర్జీస్ అండి. వీళ్ళ తలక రీసెంట్ క్వార్టర్ నెట్ ప్రాఫిట్స్ 64% ఇయర్ పెరగడం జరిగిందండి. రెవెన్యూస్ కూడా 35% పెరిగింది. అండ్ ఫర్దర్ గా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మరొక 5,000 కోట్ల ఫండ్ రైజింగ్ కి QIP ద్వారా అప్రూవల్ కూడా రావడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ స్టాక్ లో మరింత బజ్ అనేది కమింగ్ డేస్ లో క్రియేట్ అవుతుందండి. ఫాలో అప్ చేద్దాం. నెక్స్ట్ మనం యుఎన్ఓ మిందా గురించి మాట్లాడుకుందామండి. యునో మిందా అని కొంతమంది అంటుంటారు. 2024 ముందు ఈ స్టాక్ అందరి పోర్ట్ఫోలియోలో ఉండాలని అందరూ అనుకునేవారండి. కానీ అక్కడి నుంచి కాస్త గ్రోత్ అయితే తగ్గడం జరిగింది. కానీ ఈ కంపెనీ తాలూకా పర్ఫార్మెన్స్ మరింత ఇంప్రూవ్ అయ్యే విధంగా మరికొన్ని అప్డేట్స్ అయితే ఇప్పుడు వస్తున్నాయి. గడిచిన 2 సంవత్సరాలుగా పెద్దగా రిటర్న్స్ ఇవ్వకపోయినా కూడా ఈ కంపెనీకి చాలా మంచి క్రేజ్ అయితే ఉందండి. ఇప్పుడు వీళ్ళు 4 వాట్ ఈవీ పవర్ ట్రైన్ ప్రొడక్షన్ యూనిట్ ని మహారాష్ట్రలో స్టార్ట్ చేస్తున్నారు. అంతేకాదండి, దీనికోసం 550 కోట్ల పెట్టుబడి పెడుతున్నారు కూడా క్యాపెక్స్ కోసం. మరొక 2,500 కోట్ల వర్త్ ఆఫ్ ఫండ్ రైజింగ్ కూడా QIP ద్వారా తీసుకొస్తున్నారండి. ఖచ్చితంగా ఈ స్టాక్ లో మళ్ళీ మనకి బజ్ స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా దీన్ని కూడా మనం ఫాలో అప్ చేయాలి. నెక్స్ట్ మనం ఐటీసీ హోటల్స్ గురించి మాట్లాడుకోవాలి. ఒక్కసారి ఇక్కడ ఏం జరుగుతుందో జాగ్రత్తగా వినండి. 2 నెలల క్రితం ఈ కంపెనీలో ఆల్మోస్ట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వాల్యూమ్ అయితే నమోదైందండి. సరిగ్గా జరిగిన 2 నెలలకి ఇప్పుడు వీళ్ళ నెట్ ప్రాఫిట్స్ 23% ఇయర్ పెరగడం జరిగింది. రెవెన్యూస్ 18% పెరగడం జరిగింది. అండ్ గడిచిన సంవత్సరంగా కూడా ఈ కంపెనీ కంటిన్యూస్ గా డౌన్ ట్రెండ్ లో ఉందండి. సో ఇప్పుడు సడన్ గా హయ్యర్ నంబర్ ఆఫ్ వాల్యూమ్స్ తో ట్రేడింగ్ జరగడం గానీ, ఆ నెక్స్ట్ డే మంచి రిజల్ట్స్ ప్రకటించడం గానీ, టర్న్ అరౌండ్ వస్తుందా అని చెప్పి చాలా మందికి డౌట్స్ అయితే క్రియేట్ అవుతున్నాయండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇలాంటి స్టాక్స్ చాలా చాలా లాంగ్ టర్మ్ కి అయితే మనకి సైకిల్స్ మారుస్తుంటాయండి. సో నాకు తెలిసి ఈ స్టాక్ లో హైయెస్ట్ వాల్యూమ్స్ నమోదైనప్పుడు స్టాక్ 160 రూపాయల దగ్గర ఇంచుమించుగా మనకు కనిపించదండి. సో మళ్ళీ ఆ లెవెల్స్ దాటితే ఖచ్చితంగా దీంట్లో ఆపర్చునిటీ క్రియేట్ అవడానికి అవకాశం ఉంటుందండి. ఒక్కసారి దీన్ని మనం వీక్లీ వన్స్ అయినా ట్రాక్ చేస్తే ఏం జరుగుతుందనే క్లారిటీ మనకు వస్తుంది. నెక్స్ట్ మనం నజారా టెక్నాలజీస్ గురించి మళ్ళీ మాట్లాడుకోవాలండి. మనం ప్రీవియస్ గానే చెప్పుకున్నాం, దీంట్లో చాలా పెద్ద డీల్ అయితే జరిగింది. జెరదో బ్రోకింగ్ వాళ్ళు దీంట్లో కొంత స్టేక్ అయితే పికప్ చేసుకున్నారండి. ఖచ్చితంగా దీంట్లో కూడా బజ్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ మనం గోకుల్ ఆగ్రో రిసోర్సెస్ గురించి మాట్లాడుకోవాలండి. ఒక్కసారి ఈ స్టాక్ లో ఏం జరుగుతుందో మీకు 100% తెలుసుకోవాలండి. ఎందుకంటే రీసెంట్ క్వార్టర్ లో వీళ్ళ నెట్ ప్రాఫిట్స్ ఆల్మోస్ట్ 2.5 టైమ్స్ పెరగడం జరిగిందండి. రెవెన్యూస్ కూడా 13.6% వరకు పెరగడం జరిగింది. గడిచిన 1 year లో గానీ, 2 years లో గానీ, 5 years లో గానీ స్టాక్ తాలూకా గ్రోత్ చూస్తే నిజంగా ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది. అండ్ ఇంత పెరిగిపోయింది కదండి, ఇప్పుడు ఎలాగా అడగచ్చు. ఈ కంపెనీ వాళ్ళు ఇప్పుడు మళ్ళీ 430 కోట్ల వర్త్ ఆఫ్ క్యాపెక్స్ ప్లాన్స్ అయితే చేస్తున్నారండి. అక్రాస్ అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లోని వీళ్ళైతే క్యాపెక్స్ చేస్తున్నారట. ఇది ఖచ్చితంగా ట్రాక్ చేయాల్సిన కంపెనీ. నెక్స్ట్ మనం స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా సేల్ గురించి మాట్లాడుకోవాలండి. ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు దీనికి 240 రూపాయల టార్గెట్ ప్రైస్ అయితే ఇస్తున్నారండి. కమింగ్ డేస్ లో రికార్డ్ లెవెల్స్ లో ఈ
స్టాక్ పర్ఫార్మెన్స్ అయితే చేయబోతోంది అని చెప్పి వీళ్ళు కామెంట్ చేస్తున్నారు. డొమెస్టిక్ గా స్టీల్ ప్రైసెస్ అవ్వచ్చు, లేదు అంటే ఫేవరబుల్ డిమాండ్ ట్రెండ్స్ అవ్వచ్చు, లేదు అంటే కాస్ట్ ఆప్టిమైజేషన్ కోసం కంపెనీ చేస్తున్న ఎఫర్ట్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా చాలా బాగా రిజల్ట్ అయితే ఇవ్వబోతుందని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. అండ్ రీసెంట్ టైమ్స్ లో స్టీల్ సెక్టార్ స్టాక్స్ అన్ని కూడా ఎలా పర్ఫార్మ్ చేస్తున్నాయో మనం చూస్తున్నామండి. ఖచ్చితంగా దీంట్లో ఏ చిన్న డిప్ వచ్చినా కూడా మనకి అవకాశం రావచ్చు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం గ్లాండ్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలండి. గడిచిన 3 సంవత్సరాలుగా ఈ స్టాక్ లో టర్న్ అరౌండ్ వస్తుందా రాదా అని మనం వెయిట్ చేస్తూనే ఉన్నామండి. ఫైనల్ గా ఈ స్టాక్ మరొకసారి 52 వీక్ అయితే టచ్ చేసింది. ఖచ్చితంగా ఇక్కడ ట్రెండ్ రివర్సల్ అవుతుంది అనడానికి ఒక కన్ఫర్మేషన్ అయితే మనకు వచ్చింది. వీళ్ళదొక రీసెంట్ క్వార్టర్ నెట్ ప్రాఫిట్ కూడా 96% పెరగడం, రెవెన్యూస్ 26% పెరగడం ఖచ్చితమైన పాజిటివ్ ట్రిగ్గర్స్ అండి. ఫినాన్షియల్ గా మనకి కాస్త స్ట్రాంగ్ గా ఉంటూ ఫ్యూచర్ లో పొటెన్షియల్ ఉండే కంపెనీస్ లో గ్లాండ్ ఫార్మా కూడా ఒకటైతే చేరుతుందండి. ఖచ్చితంగా ఈ స్టాక్ ని మనం ట్రాక్ చేయాలి ఫర్దర్ గా. నెక్స్ట్ మనం హెచ్పిసిఎల్ గురించి కాస్త సీరియస్ గా మాట్లాడుకోవాలండి. నోమురు సంస్థ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే హెచ్పిసిఎల్ ఫర్దర్ గా బ్యాలెన్స్ షీట్ కి సంబంధించి కాస్త రిస్క్ అయితే ఎక్కువ ఉంటుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. మనందరికీ తెలిసి ఇప్పుడు క్రూడ్ ఆల్మోస్ట్ $111 మీదనైతే ట్రేడ్ అవుతుందండి. మన ఇండియాలో ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ కాస్త బాగానే ఎఫెక్ట్ అవుతుంది దీనివల్ల. ఎస్పెషల్లీ పిఎస్యు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కొంత డిస్ట్రెస్ అయితే నమోదు చేస్తే అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ ఇప్పుడు పర్ లీటర్ కి ₹3 చొప్పున పెంచడం జరుగుతుంది రేట్ కూడా. ఈ పెంచినప్పటికీ కూడా వీటికి పెద్దగా ఉపయోగం అయితే ఉండట్లేదండి. సో జనరల్ గా ఐఓసిఎల్, బిపిసిఎల్ ఇలా అన్ని పిఎస్యు కంపెనీస్ కాస్త ఇబ్బంది పడుతున్నా వీటన్నిటిలోకి కాస్త ఎక్కువ ఇబ్బంది పడేది హెచ్పిసిఎల్ కింద అయితే ఉంటుందని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఒకవేళ ఈ స్టాక్ ఎవరైనా హోల్డ్ చేస్తుంటే క్రూడ్ ప్రైసెస్ మీద ఖచ్చితంగా మనం ఒక కన్నేసి ఉంచాలండి. నెక్స్ట్ మనం పేజ్ డిజిటెక్ గురించి మాట్లాడుకోవాలి. మరొకసారి ఈ స్టాక్ 700 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు అయితే రావడం జరిగింది. ఇది ఎన్ఎల్సి ఇండియా దగ్గర నుంచి వచ్చిందండి. దీంట్లో భాగంగా 250 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ని అండ్ దానికి సంబంధించి 12 ఇయర్స్ పాటు ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ చూసుకోవడానికి వీళ్ళకి ఆర్డర్ వచ్చిందండి. ఇది ఖచ్చితంగా పేజ్ డిజిటెక్ కి చాలా మంచి ఆర్డర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ గురించి మాట్లాడుకోవాలి. గడిచిన 6 నెలలుగా చాలా మందిని ఇబ్బంది పెడుతున్న స్టాక్ అండి. కొంత పాజిటివ్ విషయం అని చెప్పొచ్చు, అలా అని చెప్పి బ్లైండ్ గా నమ్మడానికి లేదు. ఐసిఐసిఐ డైరెక్ట్ వాళ్ళు దీనికి బై రేటింగ్ ఇస్తున్నారు. ₹5,300 టార్గెట్ ఇస్తున్నారు. అంటే ఇక్కడ నుంచి అప్రాక్స్ గా ₹1,000 వరకు పెరుగుతుందని చెప్పి మాట్లాడుతున్నారు. అయితే వీళ్ళు చెప్తున్న కారణాలు మనకి ఇంపార్టెంట్ అండి. లాంగ్ టర్మ్ రెవెన్యూ గ్రోత్ ఖచ్చితంగా ఈ కంపెనీలో ఉంటుందని, అలాగే హెల్దీ ఆర్డర్ పైప్ లైన్ రెండు కూడా చాలా స్టేబుల్ గా ఉన్నాయని, అందువల్ల ఖచ్చితంగా 15% రెవెన్యూ సిఏజిఆర్ FY28 వరకు ఉంటుందని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళు చెప్పినట్టు నిజంగా ఈ స్టాక్ పెరగడమే అందరూ కోరుకుంటారండి. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. నెక్స్ట్ మనం హీరో మోటోకార్ప్ గురించి మాట్లాడుకోవాలండి. ఈ కంపెనీ దళక సిఇఓ గారు ఒక ప్రధానమైన స్టేట్మెంట్ చేశారండి. 1,500 కోట్ల క్యాపెక్స్ ప్లాన్స్ ని అనౌన్స్ చేస్తూ FY27 కోసం ఫర్దర్ గా స్కూటర్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని డబుల్ చేస్తాము అని చెప్తున్నారు. అలాగే సౌత్ ఇండియాలో 700 కోట్లతో ఒక గ్లోబల్ పార్ట్ సెంటర్ ను కూడా వీళ్ళు అనౌన్స్ చేశారండి. ఇది ఖచ్చితంగా కంపెనీ దళక ఫ్యూచర్ రెవెన్యూస్ ని బాగా ఇంపాక్ట్ చేసే న్యూస్ అండి. ఖచ్చితంగా దీని దళక ఎఫెక్ట్ కమింగ్ డేస్ లో మనం చూస్తాం పాజిటివ్ గా. నెక్స్ట్ మనం కిమ్స్ గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళ తలక నెట్ ప్రాఫిట్స్ రీసెంట్ క్వార్టర్ లో ఆల్మోస్ట్ 58% పడిపోయాట. జనరల్ గా హాస్పిటల్స్ కి ఇలాంటి ఇబ్బందులు రావండి, కానీ ఈ కంపెనీలో ఎందుకు వస్తున్నాయో ఇప్పుడు ఒకసారి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అయితే ఇనీషియల్ గా వీళ్ళు రీసెంట్ గా కొంత హాస్పిటల్స్ ని ఎక్వైర్ చేశారండి. వీటిల్లో వీళ్ళకి లాస్ వస్తుందట. ఎందుకంటే ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ఇన్సూరెన్స్ పేమెంట్స్ డిలే అవ్వడం గానీ, వాటికి సంబంధించి అప్రూవల్స్ సరిగా రాకపోవడం గానీ జరుగుతుందట. కానీ రెవెన్యూస్ మాత్రం 35% ఇయర్ గ్రోత్ అయితే కనబడ్డాయి. ఇది కాస్త పాజిటివ్ విషయం. సో ఇవాళ ఈ స్టాక్ కాస్త గట్టిగానే రియాక్ట్ అయిందండి నెగటివ్ గా. ఓవరాల్ గా కంపెనీ ఎక్స్పాన్షన్ చేస్తుంది కనుక, రెవెన్యూస్ పెరుగుతున్నాయి కనుక, పేషెంట్ దళక వాల్యూమ్స్ ఇవన్నీ పెరుగుతున్నాయి కనుక ఫర్దర్ గా స్టాక్ లో రికవరీ మనం చూడొచ్చు. కాకపోతే ఏంటంటే రీసెంట్ టైమ్స్ లో ప్రమోటర్ దళక ప్లెడ్జ్ కూడా కాస్త పెరుగుతుందండి. దీని వల్ల మనం కొంత స్టాప్ లాసులు మెయింటైన్ చేసుకుంటే బెటర్ ఈ స్టాక్ లో. నెక్స్ట్ మనం SJVN గురించి మాట్లాడుకోవాలండి. SJVN ఇవాళ కాస్త బాగా పడింది. కారణం ఏంటంటే రిజల్ట్స్ లో మంచి జోష్ అయితే కనబడలేదండి. కానీ కొంతమంది బ్రోకరేజ్ సంస్థలు దీనికి ₹120 వరకు టార్గెట్లు ఇస్తున్నారండి. మెయిన్ గా ప్రాజెక్టుల తాలూకా డిలే ఉండడం, లేదంటే ప్రాఫిట్ గ్రోత్ అనేది కాస్త పెద్దగా లేకపోవడం, ఫినాన్స్ కాస్ట్లు పెరగడం ప్రధానంగా ఈ స్టాక్ పడిపోవడానికి కారణాలు. అయితే ఈ స్టాక్ టెక్నికల్ గా మంచి లెవెల్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుందండి. చూద్దాం, ఈ లెవెల్ దగ్గర మనకి సస్టైన్ అవ్వకపోతే మరి కాస్త ప్రెషర్ ఈ స్టాక్ లో చూస్తామండి. మీరు ఒకవేళ ఈ స్టాక్ గురించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిసి దీనికి సంబంధించి అప్డేట్స్ ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇక నెక్స్ట్ మనం కొచ్చిన్ షిప్ యార్డ్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ చాలా నెగటివ్ గా కనిపిస్తోంది. కారణం ఏంటి అంటే రీసెంట్ క్వార్టర్ లో వీళ్ళ తలక ప్రాఫిట్స్ ఆల్మోస్ట్ 24% డౌన్ అయిపోయాయండి. నెట్ సేల్స్ కూడా మనకి డిక్లైన్ అవడం
ఇవాళ ఈ స్టాక్ చాలా నెగిటివ్ గా ఉంది. సో రికవరీ వస్తుందని అందరూ ఆశించారండి, కానీ ఈ స్టాక్ అయితే ఇంకా కాస్త ఇబ్బంది పడడానికి రెడీ అవుతున్నట్టు కనిపిస్తుంది. బట్ అయినప్పటికీ కూడా ఇలాంటి స్టాక్స్ మనం వాచ్ లిస్ట్ లో ఉంచుకొని చాలా క్లోజ్ గా మానిటర్ చేయాలండి. ఎందుకంటే ఇప్పుడున్న సినారియోస్ ఇలాంటి స్టాక్స్ కి కాస్త ఫేవరబుల్ గా మారే అవకాశం ఉంటుందండి కమింగ్ డేస్ లో. చూద్దాం ఏం జరుగుతుందో. నెక్స్ట్ మనం యాంబర్ ఎంటర్ప్రైజెస్ గురించి మాట్లాడుకుందామండి. సరిగ్గా సంవత్సరం లేదా సంవత్సరంన్నర క్రితం ఇండియా మొత్తం ఈ స్టాక్ పేరు మారుమోగిపోతుండేదండి. అండ్ ఇప్పుడు కూడా వేరే కారణాల వల్ల మారుమోగిపోతుంది. ఇవాళ ఈ స్టాక్ 15% దగ్గరగా పడిపోయిందండి. కారణం ఏంటి అంటే ఫర్దర్ గా మార్జిన్ ప్రెషర్ అనేది ఉంటుంది అని చెప్పి మేనేజ్మెంట్ వాళ్ళు చెప్తున్నారట. పీసీబీకి సంబంధించి అవ్వచ్చు, కాపర్ క్లాడ్ లామినేటింగ్ సంబంధించి ప్రైసెస్ అనేవి చాలా ఎక్స్పోనెన్షియల్ గా పెరగడం ఏంటి అంటే విడుదలకు మార్జిన్స్ మీద ఇబ్బంది అయితే వస్తుందని చెప్పి వీళ్ళు మాట్లాడడం ఇవాళ ఈ స్టాక్ ఇంతలా పడుతుంది. ఈ ప్రెషర్ మనకు కొన్ని రోజులు కనిపిస్తేనే మంచిదండి. స్టాక్ కాస్త కూల్ ఆఫ్ అయితే ఫ్యూచర్ లో మనకు ఆపర్చునిటీస్ వస్తుంటాయి. ఇప్పుడు మనం నిఫ్టీ గురించి మాట్లాడదామండి. ఇవాళ 10 గంటల నుంచి ఆల్మోస్ట్ కంటిన్యూస్ గా మార్కెట్ లో రికవరీ వస్తూనే ఉందండి. ఇది చాలా చాలా పాజిటివ్ విషయం. కాకపోతే నా పోర్ట్ఫోలియోలో ఇంత మంచి రికవరీ రాలేదండి. అంటే స్టిల్ ఇంకా నెగిటివ్ గానే ఉండిపోయింది. 10 గంటల ముందు నెగిటివ్ గా ఉన్నప్పుడు నా పోర్ట్ఫోలియో 2%, 2.5% వరకు నెగిటివ్ గా ఉండేదండి. బట్ మార్కెట్ క్లోజ్ అయ్యే టైం కి నా పోర్ట్ఫోలియో కూడా కొంతవరకు రికవరీ చూపించి దగ్గరగా 1% వరకు నెగిటివ్ గా కనిపిస్తుంది. మరి మీ పోర్ట్ఫోలియోస్ ఎలా ఉన్నాయి? మీ పోర్ట్ఫోలియోస్ లో ఇవాళ పెరిగిన స్టాక్స్ అయితే ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇక నెక్స్ట్ మనం డైలీ చార్ట్ కనుక గమనిస్తే నిఫ్టీ 50 లో ఇవాళ క్యాండిల్ స్టిక్ చాలా చాలా పాజిటివ్ గా కనిపిస్తుందండి. ఎస్పెషల్లీ కిందనున్న రిజెక్షన్స్ గమనించారా అండి? ఇవి మనకి క్లియర్ గా మార్కెట్ లో అయితే పైకి తీసుకెళ్తుందని అర్థమవుతుంది. ఈవెన్ మార్కెట్ క్లోజింగ్ కూడా కాస్త స్ట్రాంగ్ గానే కనిపిస్తుందండి. సో ఇది కనుక మనకి కంటిన్యూ అయితే ఖచ్చితంగా కొంతవరకు మనకి ఫర్దర్ పాజిటివిటీ మనం చూస్తాం. సో రేపటికి మనం గమనించాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్ ఏంటి అంటే ఇవాల్టి హై అండి. అప్రాక్స్ గా 23,670, 700 ఇంచుమించుగా మనం చూసుకుంటే ఈ లెవెల్ మీద మార్కెట్ లో సస్టైన్ అయితే తిరిగి మనకి ఇంచుమించుగా 23,800 లేదా 850 మీదకి వెళ్లే అవకాశం కనిపిస్తుందండి. ఈ లోపు ఎస్పెషల్లీ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇరాన్ కి సంబంధించి, అమెరికాకి సంబంధించి ఎటువంటి నెగిటివ్ న్యూస్ లేకపోతే మనకి ఇక్కడ స్ట్రెంగ్త్ అనేది కంటిన్యూ అవుతుందండి. లేదంటే ఓవరాల్ గా 23,800, 850 కిందన కాస్త ప్రాఫిట్ బుకింగ్స్ జరిగినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడంతా మంచి జరగాలని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.